మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన హ్యాండ్స్. అండ్ అలాగే ఈ సినిమాకి సూపర్ విఎఫ్ఎక్స్ అందించారు. సార్ ఒకసారి అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరం నుండి ఒక డైరెక్టర్ నమ్మి ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది. నాకు బాగా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారి పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో ఈ అమ్మాయి కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమాలో కూడా, సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు. డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఓ 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్గా వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. సో కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న ఈ మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు, యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది. ఇంకొక యంగ్ టాలెంట్ని I'm going to speak full Telugu on that, I promise. So firstly, my name is Shilpa Manjunath, and this film I'm playing a cop. That is my first time in my career, and it was very challenging emotionally and mentally, but I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When he first spoke over the phone, he said, "It's only you who can do it." So I hope I kept your expectations. Thank you so much. And Basi, a visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, I literally saw what you narrated earlier. So kudos to that. And our producer, Narendra Garu, we are missing her today. And he was like a milestone, in the industry, in our film, film we can say. So whenever he was doing the meticulous works at the back, we, creative sides could complete complete our creative side. So thank you so much. And one such difference I have to tell today is that I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food, but the technicians, the thermocol guy and the others were not getting the same, the same quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it, and that is a stepping stone, I should say, and kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir.
you're not here today. We all miss you. And నేను పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్. అప్పటికి ఒక చేతక్కేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్లు దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాలు ప్యాకెట్ ఇసరడం, ఆడితో చేయించడం అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని, నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ I got an opportunity to tell him through the media, through a mic. So that is a big thing for me. And also mana indaka antunaru V6 evarandi ayana Nagaraj garu happy birthday andi. I pick a personal ga vache happy birthday cheptanu. Yeah, and all the media and everybody for coming here, thank you so much. దాని గురించి అడుగుదామని, ఇంకా అందుకు మించి లేదు. చాలా బిల్డప్ ఇచ్చాను అనుకున్నారు కదా? ఎంతేనా, ఇంకేదో అనుకున్నానమ్మా, ఏదో తెలిసిపోయింది అనుకున్నానా. ఓ ఇంకా ఉన్నాయా? ఐ ఫినిష్డ్ మై షూట్, అంతా అయిపోయింది. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోల్ గురించి ఏమన్నా చెప్తే నన్ను కొడతారేమో కూడా అండి, ఎందుకు వచ్చింది. బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్. ఇట్ వాస్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ చరణ్ అన్న అండ్ శంకర్ సార్ అండ్ ఆల్సో బ్రిలియంట్ థింగ్. అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ దిల్ రాజు గారితో వర్కింగ్.